హలో. బాబు సెబ్బా రే ఎక్కడున్నావు? ఇక్కడ ఊర్లో పొంతలో తిరుగుతానే. పొద్దు పొద్దున ఊరి మీద అడుకున్నా పోయి కొంప తగలాడు అర్జెంట్ గా. మీ బాబు మా బాబు గొడవ వేసుకుంటున్నారు ఇక్కడ. ఆ గొడవ నా వల్ల ఎందుకు ఏం చేసావు? అదే కాకనగాడు యూరోప్ నుంచి స్కాచ్ తెచ్చాడు కదా, అది నేను లేపేసి మా నాన్నకేమో మా తాగాడని చెప్పాను, మా ఆయకేమో మా నాన్న తాగాడని చెప్పాను, అందుకే కొట్టు సత్తున్నారేమో. ఒరే సిగ్గులేనోడా నువ్వు. బంధాల బంధాలు విలువలేదేరా? ఒరే ఫస్ట్ నుంచి నువ్వు పుట్టకే రాంగరా. నేను చెప్తున్నా కదా, నువ్వు మనిషివే కరెక్ట్ కాదు నువ్వు. ఏ షుగరా కాటర్ కుక్కలా చెప్పింది నేను. ఏంటి? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావుకి ఆ స్కాచ్ చూపించి సుక్కేసినా ఫుల్ వేసినట్టు ఉంటదని చెప్పి 50,000కి అమ్మేహాను. ఏంటి అయిపోయి 50,000 అమ్మేవారా? నా 25,000 ఎవరా? ఆడి క్యాష్ ఇవ్వలేదా, అకౌంట్ కొడతానన్నాడు. అకౌంట్ లో కొడతానన్నాడా? ఒరే అకౌంట్ లోకి గూగుల్ పే లో కొట్టించుకో, స్క్రాచ్ కార్డ్ వస్తుంది, అందులో కూడా డబ్బులు తగులుతాయి మనకి. ఏరా మరి ఇందాక ఏదో బావా బామ్మద్ది బంధాలు బాంధవ్యాలన్నావు. వాళ్ళిద్దరు మన చిన్నప్పుడు చూతలేదంటారా? ఎప్పుడు చూసినా కొట్టుకుంటానే ఉంటున్నారా? మళ్ళీ తెల్లారా అయితే మళ్ళీ మామూలే. ఒరే నాకు నీ గురించి తెలిసే ఆ స్కాచ్ మొత్తం నేను తాగేహాను. అడిగి నిమ్మరసనే రసన కల్పించేహాను. ఇప్పుడే ఫోన్ చేసాడు ఏట్రా ఎక్కట్లేదని. మా బావ పంపాడు, వెళ్ళి మా బావని అడిగాను, నీ దగ్గరికి వస్తాడు సమాధానం చెప్పాడు. ఒరే దిక్కుమల్లడా, ఏం చేసిన ప్రతిదీ నా మెడ చుట్టిస్తున్నావు నువ్వు గతిమల్ని అయ్యాలని. ఇలా ఆరోగ్యం చేతవా. హలో బావా, చెప్పవే. ఎలా ఉన్నావు? బతికే ఉన్నానమ్మా, ఇంకా చావలేదు నీ పుణ్యం అంటానా. ఎందుకు బావా అలా అంటావు? నీకు రొయ్యల పచ్చడి అంటే ఇష్టమని మా అమ్మ దగ్గర నేర్చుకుని మరి నీకోసం రొయ్యల పచ్చడి పెట్టాను, తెలుసా? ఏంటి ఆ పచ్చడి తిని చావలు ఇప్పుడు నేను? ఏమో నువ్వు మామూలుగా వంట చేసిన మన ఇంట్లో కుక్క కూడా వాంతులు చేసుకుంటుంది, అలాంటి రొయ్యల పచ్చడి పట్టేసావా మా తల్లి? నీకోసం అంత ప్రేమగా చేస్తే అలా అంటావేంటి? నేను ఫీల్ అవుతున్నాను. సర్లే ఫీల్ అవ్వకలే, సారీ. ఏం చేస్తాను, మీ అన్నయ్య వల్ల ఎలాగో తను చచ్చిపోయాను, ఆ మిగతా తను కూడా పచ్చడి తిని చేస్తాను. నా బతిగా అలా తగలడిపోయింది. సర్లే ఉంటాను. ఆగు బావా, షుగర్ పేషెంట్ లాగా చెప్పేది వినువా మొత్తం. ఏంటి? అదే బావా, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి డ్రెస్సులు తీసుకుని రావా? నీ చేతితో తెచ్చిన డ్రెస్సులు వేసుకోవాలనుంది ఈ పండక్కి. అంతు చేసావు నాకు ఫోను. ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో యారా పోరని పిలిచి, ఇప్పుడు ప్రేమగా బావన్నప్పుడు నాకు డౌట్ వచ్చిందే. ఏం మీ ఫ్యామిలీ మారంటే ఇంకానా? మీ ఫ్యామిలీ మొత్తంలో మా అత్త ఒక్కదేనా మంచిదే? నువ్వు, మీ బాబు, మీ అన్నయ్య అయితే చెప్పక్కర్లా, పరమ నికృష్టుడు. ఇంకా మార మీరు మనుషులు కరెక్ట్ కాదు మీరు. అయ్య బాబోయ్, నువ్వు పెద్ద కరెక్ట్ మరి. నీకు ఆ సుజాత ఆంటీతో ఉన్న అసలు తెలియదు అనుకుంటున్నావా నాకు? సుజాత ఆంటీ ఎవరు? ఏంటి ఆ పేరుతో మన ఊర్లో ఆంటీ కూడా ఉందా? ఎలా ఉంటదే, బాగుంటుందా? ఎక్స్ట్రా చేయకు బావా, మళ్ళీ చేస్తాను. నాకు మా అన్నయ్య మొత్తం చెప్పాడు. చెప్పి సచ్చాడు నికృష్టుడు. ఆడు ఒకటి తగిలేడు నా ప్రాణానికి రంకు మొగుడు లేక. ఏం చేయాలైతే ఇప్పుడు నేను? నీ ఫేవరెట్ కలర్ ఏందిరా? నాకు చెప్పకు, మైండ్లో అనుకో. దాని లాస్ట్ అక్షరం తోటి ఒక కంట్రీ పేరు అనుకో. దాని లాస్ట్ అక్షరం తోటి ఒక ఫ్రూట్ పేరు అనుకో. ఆ ఫ్రూట్ తీసుకొని ఏందన్నా నువ్వు? ఏం సిచ్యువేషన్ లో ఏం జోకేస్తున్నావు? అరే కాలేజీ ఇంతకాలం అయింది, ఇక మారవా నువ్వు? హలో బావా చెప్పు. ఎంత సిరాకులో ఉన్నా నీ మాట వింటే చాలే, గుండెకి అల్లంత అయిపోద్ది. సరే కానీ నేను గుర్తొచ్చాను. గుర్తురావడం అంటే మీ అన్నయ్య ఎంత ఏదో చెప్దామని చేశాను. ఏం కాదు, మా అన్నయ్య చాలా మంచోడు. ఇలా చెప్పే ఊర్లో నన్ను ఎదవం చేసి ఆడ హైదరాబాద్ లో అడుక్కుని తింటున్నాడు. 4 లక్షలు ఇచ్చి పంపారు జాబ్ అని. అక్కడ ఆంటీలు వెనకాల తిరుగుతూ ఆ జాబ్ లేకుండా అన్ని పోయి సంకనాకుతున్నాడు అక్కడ. నువ్వు ఇలా అన్నావు అంటే నేను నీతో మాట్లాడని చెప్తున్నా. మగువకు మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాక తెలిసెను నేడే. ఆపు, క్లారిటీగా చెప్పు. ఊర్లో సుజాత ఆంటీ, హైదరాబాద్ లో కొత్త ఆంటీలు. ఇది అడి దరిద్ర జాతకం. మళ్ళీ పైగా మాకు చెప్తాడు పతిత్ర. ఆ సుజాత ఆంటీ వెనకాల తిరిగింది నువ్వంటగా, మా అన్నయ్య చెప్పాడు నాకు. ఏయ్ నాదే ఆంటీది ఇల్లీగల్ అఫేర్, అది ఎవరికే తెలీదు. ఆడు బహిరంగ సభలా చేస్తాడు పాపం. అలా ఆయన చూసి నాకే జాలేస్తుంది. చేసేది ఏదో పని మళ్ళీ జాలేస్తుందా నీకు? నువ్వు మనిషివే రాంగ్ బావా. ఆడు ఇలా చెప్పుకుని తిరుగుతున్నాడు యాబ్రాసద. ఎందుకు మా అన్నయ్యని ఇంకోసారి అలా అన్నావు అంటే బాగా చెప్తున్నా. సరే గాని మొన్న నువ్వు గుడికి లంగావణిలో వచ్చావు కదా. వచ్చా అయితే ఏంటి? అందం అమ్మాయి అయితే నీలా ఉందే. హలో హలో, బాపిరాజా మాట్లాడేది? అవునండి. ఎవరు మాట్లాడేది? నేను మీ పక్కూరు అంగన్వాడీ క్లాస్మేట్ ని. ఏంటి అంగన్వాడీ క్లాస్మేటా? అంగన్వాడీలో కూడా క్లాస్మేట్లు ఉంటారా? అదేంటి, చిన్నప్పుడు మన ఇద్దరు అమ్మా నాన్న ఆట ఆడుకునే వాళ్ళం కదా, మర్చిపోయావా? అయ్యి బాబు, చిన్నప్పుడు నిజంగా ఆడుకున్నావు అమ్మ నాన్నట? అయ్యి బాబు, చిన్నప్పుడు అచీవ్మెంట్ చేశాను అయితే నేను. గోదావరి జిల్లా కాన్స్టిట్యూన్స్ కదా నువ్వు. నీ గొంతు ఏంటి అలా ఉంది? గొంతుకు రంపు చేస్తుంది, బాగోపోతే మాట్లాడవా? లేదు లేదు, నేను అమ్మాయితో మాట్లాడతాను చాలు.
తెలుసు, కక్కుతి గడవని అందుకే ఫోన్ చేశాను. సరే కానీ మీ బామ్మతో ఎలా ఉన్నాడు? ఆయుధం చెడిపోయినాడు ఏం చేస్తాడు? పొద్దున్న అయితే ఎవడ కొంపలు కూల్చేద్దామని చూస్తాడు. ఆడి గురించి ఇప్పుడు ఎందుకైనా నా దైదుడి గురించి. నిన్న మా ఊరి నుంచి నువ్వు బండి మీద వెళ్తుంటే చూసాను. వచ్చాం పోరంబోకులో ఉన్నావు తెలుసా? ఓ అనిత, అమ్మాయి ఎగస్టాలం ఉందేంటి? పోరంబోక అంటావేంటి? ఇవన్నీ కాదు కానీ మన అంగన్వాడి ఫ్రెండ్స్ అందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాను. నువ్వు మీ బాబద్దని తీసుకుని వచ్చే. గట్టే కదరా, ఆయన మా బామ్మది గురించి ఆడితే మొత్తం సెరఫ్ చేస్తాడు. నేను ఒక్కనే వచ్చేస్తా, టిప్ టాప్ రెడీ అయిపోయి మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. తాటి ముందుగా రజనీకాంత్ నువ్వా? రేపో మాపో 30 పేర్లు వస్తాయి. నువ్వేమో సంసారవి, నేనేమో పోరంబోకేనేదోనా? మడత మంచం మడతట్టమంటే 30 సార్లు ఆలోచనతో నా గురించి బ్యాడ్గా చెప్తున్నావు నువ్వు అసలు. ఒరే ఆయన నిన్ను ఎవడు చేయమన్నాడరా? అమ్మాయి గొంతులో పెట్టుకుని పోనా? అసలు అమ్మాయిలా ఫోన్ చేస్తే ఏం ఆలోచించకుండా మాట్లాడతా చూడు. నువ్వు పెద్ద కక్కుద్దిగాడని చేయండి. నేను వస్తున్నా, నాకు ఎక్కడ ఉన్నా నా కొడక సచ్చాను. అసలు నేను పోరంబోక నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతకడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడమైనా వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా. ఏమండోయ్, దేశభక్తి కిలోల్లో కాదు అన్నుల్లో ఉంది. సరేరా, దేశం గురించి 2 క్వశ్చన్లు వేస్తాను, వాటికి సమాధానం చెప్పి ఇన్ని తీసుకుపో. అడుక్కో. వందే మాత్రం ఎవరు రాసిండ్రు? ఇదో క్వశ్చనా? వందే మాత్రం శ్రీనివాస్. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. మరి టఫ్ క్వశ్చన్ అడిగేసేస్తున్నావు, సులువైన క్వశ్చన్లు అడుగు చెబుతాం. సరే, రీసెంట్ గా ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంది ఎవరు? నా తీసుకున్నాను, ఈడు తీసుకున్నాడు, ఈడు తీసుకున్నాడు. 100 రూపాయలు అడుకుని వైన్ షాప్కి వెళ్తే నువ్వు కూడా తీసుకోవచ్చు. భాగ్యం ఏంటి అంటే మీనాక్షి ఏముంటుందంటే రెస్క్యూ ఆపరేషన్ కదా, మళ్ళీ నువ్వు వచ్చి ఏదైనా మిస్టేక్ జరిగితే టోటల్ గా మిస్ఫైర్ అవుద్ది. అందుకే నేను ఒక్కడనే వెళ్తే బాగుంది. నేను ఒక్కనే రమ్మంటుందా? అది నీ చెవులో ఊదితే నువ్వు వచ్చి నా చెవులో ఊదుతున్నావు. అప్పుడే నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావా? అది కదే భాగ్యం. ఇప్పుడు దాకా దాంతో కులుకొచ్చి నా మీద చేస్తావేంటి? చెది. నేనేం ఆ ఉద్దేశంతో వేయలేదులే. హలో, నేను మీ కోడలికి కాబోయే మొగుడిని మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో, నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీ అనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్ గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్ లా వచ్చి ఓదార్చే. శుభోదయం గురుగారు. ఎవర్రా గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహాలు గురుగారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం ఉన్నా అడగవచ్చు. అయితే SVKP అంటే ఏంటో చెప్పరా? మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పిసావరా? ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవా. SVKP అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా. అవునా? కళ్ళు పోతాయరా వెధవా. ఈ పాటి పెళ్లి చేస్తుంటే 2 పిల్లలకి తండ్రి అయ్యింది. నా బాధ కూడా అదే గురుగారు. మా ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి నేనా? మీరే. కూర్చో. 1 సెకండ్, మామ కాల్ చేస్తాను. షీ విల్ బి వెరీ హ్యాపీయా. హలో అమ్మా, ఇవాళ నేను భోజనం ఇంటికి రావట్లేదు. అంటే మేఘ బర్త్డే, షీఈస్ గివింగ్ మీ పార్టీ. నువ్వు కూడా వండుకో, ఒక పార్సల్ తెచ్చేస్తాను. ఇంట్లో వంట చేస్తున్నారంట. ఏం పర్లేదమ్మా, మార్నింగ్ కొంచెం సద్దనకి తినేస్తాను. ఓకే. పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ ఫీజు కూడా ఉంటుంది. నేను ఇస్తా. హే, నువ్వు ఇంకా నా డ్రైవింగ్ ఫీజే ఇవ్వలేదు. నువ్వెవరితో ఉండాలనుకుంటున్నావు? నీతో. రాబోయే రోజులో కాబోయే పెళ్ళాం. నీ ముందున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి. పిల్లని మంచిగా పట్టించుకో. అలాగే గురూజీ. బయటికి వెళ్ళాక కూడా పట్టించుకోమంటారా? అప్పుడే జనాలు నిన్ను పట్టించుకుంటారా? ఏంట్రా నీ రేఖలన్నీ వాళ్ళందరికి ఇచ్చి వచ్చావా ఏంటి? నీకు రేఖలంటే ఎలా ఉండాలి? రీతు మొహం మీద ముడతల్లా ఉండాలా? దొంగ అవునాయా? మా అమ్మ దొంగే గురూజీ, 7 గుడ్లు దొంగతనం చేసింది. మీరు గురూజీ అని పేరు పెట్టుకుని దాని నుంచి తిట్టేస్తున్నారు. ఏదవా అని, బడవా అని, సన్నాసి అని చెప్పాలనుకుంటా కానీ చెప్పలేవు. సేమ్ మీ పోలికలే గురూజీ. చెప్పలేను, కక్కలేను, మింగలేను. ఏం చేయమంటారు గురూజీ? పనోడివే. అవును గురూజీ, ఆటగాడివే. పనోడిని అంటే ఓకే, ఆటగాడు కాదు గురూజీ. మీ అంత అస్సలు కాదు గురూజీ. మీరెవరు గురూజీ? వికెట్ కీపర్ కదా. 10లో నుంచి 5 పోతే ఎంత?
ఇలా జోకులు వేసే బదులు యాక్టింగ్ నేర్చుకుంటే నాలా హీరోయిన్ అవుతావు కదా. మీతో మొన్న ఫోటో దిగినప్పుడు ఏమన్నాను? పెద్ద ఫ్యాన్ అక్క, నీకు ఫోటో ఇవ్వవా అని అడిగావు. అదంతా యాక్టింగ్ మరి. అసలు నువ్వేం సినిమాలు చేసావు? సంక్రాంతికి వస్తున్నాం చేశా. సంక్రాంతికి కాకపోతే ఉగాదికి రండి. నువ్వు ఏ సినిమా చేసావు? సంక్రాంతికి వస్తున్నాం చేశాను. సంక్రాంతికి కాకపోతే దివాళికి రండి. నువ్వు ఏ సినిమా చేసావు? నేను చేసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. అది ముందే చెప్పొచ్చుగా. నువ్వు డైరెక్ట్ గా ఏం చేస్తా? అందరికీ వెళ్ళి ఇది చేయి అది చేయి చెప్తూ ఉంటా. నిన్న నా పర్సు పోయింది, దొంగతనం చేయమని చెప్పింది మీరేనా? పర్ఫార్మెన్స్ కాదు, అది డీప్ ఫ్రై చేసేసింది అందరు. నేను బ్రేకప్ చెప్పాక నాతో ఏమన్నావు? ఇంకో ఆడదాని నీడ కూడా నా మీద పడదన్నాను. ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానని నువ్వేం చేసావు? విదిన్ 3 months పెళ్లి చేసేసుకున్నాను. పెళ్ళైనా ఒక కొడుకు కూడా. ఆరేళ్లలో నలుగురా? నేను చెప్పాను కదా మీను, ఐఎమ్ అన్ ఆఫెన్. మెయింటెనెన్స్ పెంచాలి. నీ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లిఫ్ట్ మేము వాడట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ కట్టమంటున్నారు. 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ వాళ్ళు నీళ్లు మొత్తం కిందకే పోతున్నాయి కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇకపోతే మధ్య వాళ్ళు పై వాళ్ళు కింద వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇలా ఎవడూ కట్టకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఇంతకే నువ్వు కడుతున్నావా? అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి, దానింటికి వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి. గడవాలి కదండి. ఏంటి ఉద్యోగమే? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? పదండి, ఆఫీస్కి వెళ్దాం. ఓయ్ ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు, లేట్ అయితే తప్పిపోతాం. బాయ్ అండి. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఏం కాలే. ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు తెలియదా ఏమైందో? అరే నాకెలా తెలుస్తుంది మీకేమైందో? మరి నన్ను కూడా అడగదు ఏమైందో. అరే మేడం, నేనేమైనా మీ బాయ్ ఫ్రెండ్? నాకెలా తెలుస్తుంది మీ బాధ? మీరు చెప్తేనే కదా తెలిసేది. అరు నువ్వు కూడా అరు, అందరూ నా మీదనే అరుస్తారు. సరే అరవను, చెప్పండి ఏమైంది మీకు? నాతో మాట్లాడుకు పో. అరే మేడం, నాకు టైం లేదు, నేను వేరే పేషెంట్లు కూడా చూడాలి. అంతేలే, నా కోసం ఎందుకు టైం ఉంటది? అరే ఓ మేడం, మీరు ప్రాబ్లం చెప్పండి, ఎలా ట్రీట్మెంట్ చేస్తాను మీకు? ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉంటాయిలే. అరే ప్రాబ్లం ఏంటి? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న అతిథి ఎవరంటే CMK చింటూ మోడల్ కొత్తపేట. మనందరికీ తెలిసిందే, ఆయన ట్రోల్స్ బారిన గురవుతాడు. సొసైటీ అంటే ఏంటి చెప్పుకొని? బయట జనాలు. జనాలు అంటే ఏంటి? పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి? బయట పీపుల్స్. పీపుల్స్ అంటే మనుషులు. సరే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తావు? నీ డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో. నాకు చెప్పాలనిపిస్తే చెప్తా. నువ్వు చెప్పు అంటే నేను చెప్పా.